హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నానా హైరానా సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ రిలీజ్ చేసిన దగ్గర నుంచి కూడా ఆ వోకల్స్ కానీ ఆ లిరిక్స్ కానీ రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, కేఆర్ అద్వానీ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానివ్వండి, లొకేషన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాట్ బస్టర్. నిజంగా గేమ్ చేంజర్ నుంచి వచ్చినటువంటి నంబర్ 1 సాంగ్ ఇది. సో ఈ సాంగ్ రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు దూసుకెళ్ళిపోతుంది. ఏ సాంగ్ అయినా సరే ఇప్పుడు దీని రికార్డులో రేపు ఏ సాంగ్ అయినా సరే వచ్చి బద్దలు కొడతాయి. సో ప్రస్తుతానికి అయితే మాత్రం నానా హైరానా సాంగ్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. అటు యూట్యూబ్ మ్యూజిక్ ఇండియాలో కావచ్చు, స్పాటిఫైలో కావచ్చు, ప్రతి దగ్గర కూడా మ్యూజిక్ సంబంధించినటువంటి ప్రతి సోషల్ మీడియా యాప్ లో కూడా నంబర్ 1 ట్రెండింగ్ లో నడుస్తుంది. సో ప్రజెంట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అసలు 24 hours రికార్డు ఏ సినిమా ఉంది, తెలుగులో ఏ పాట ఉంది నంబర్ 1 గా 24 hours దానికి ఎన్ని వ్యూస్ వచ్చిందని ఒకసారి మనం గమనిస్తే, చుట్టమల్లే సాంగ్ దేవర నుంచి ఎన్టీఆర్ గారిది చుట్టమల్లే సాంగ్ 15.68 మిలియన్ ప్రజెంట్ అదే టాప్ లో ఉంది. 24 hours లో 15.68 మిలియన్ వ్యూస్ సాధించింది. దాని తర్వాత చూసుకుంటే మహేష్ బాబు గారిది కళావతి సాంగ్ సర్కార్ వారి పాట సినిమాలో కళావతి సాంగ్ 14.78 మిలియన్ వ్యూస్ ఉంది 24 hours కి. దాని తర్వాత చూసుకుంటే మన నానా హైరానా ఉంది. సో గేమ్ చేంజర్ నుంచి నానా హైరానా సాంగ్ 11 మిలియన్ వ్యూస్ కేవలం 16 hours కే, అది 16 గంటల్లో 11 మిలియన్ వ్యూస్ సాధించింది. నెక్స్ట్ సూసేకి అనేటువంటి పాట పుష్పాలోది, అది 24 hours లో 10.97 మిలియన్ వ్యూస్ సాధించింది. సో ఇప్పటి వరకు చూసుకుంటే కనుక 18 hours అయింది సాంగ్ రిలీజ్ అయ్యి నానా హైరానా. సో ఈ 18 hours కి 12 మిలియన్ వ్యూస్ సాధించి 12.3 మిలియన్ వ్యూస్ సాధించింది. అలాగే 3,38,000 లైక్స్ సాధించింది. సో 24 hours లో ఏదైతే మనకి ఈ చుట్టమల్లే సాంగ్ ఉందో అది ఖచ్చితంగా 24 hours లో 18 మిలియన్ వ్యూస్ వరకు అయితే వెళ్ళిపోతుంది. 15 మిలియన్ ని క్రాస్ చేసేసి ఇంకో 3 మిలియన్ ఎక్స్ట్రా అయినా సరే వచ్చేస్తుంది. సో ప్రెసెంట్ అయితే ఎక్కడ చూసినా నానా హైరానా టాపిక్కే నడుస్తుంది. ఇన్స్టాలో రీల్స్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్ మ్యూజిక్ ఇండియా కావచ్చు, స్పాటిఫై కావచ్చు, ప్రతి ఒక్క యాప్లో కూడా దుమ్ము రేపుతూ ముందుకు దూసుకెళ్ళిపోతుంది. ఆ మ్యూజిక్కి, ఆ లిరిక్స్కి, శంకర్ గారి టేకింగ్కి, లొకేషన్స్కి, ముఖ్యంగా రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్కి, అలాగే రామ్ చరణ్ కేఆర్ అద్వానీ కెమిస్ట్రీకి అందరూ ఫిదా అయిపోతున్నారు. మరి చూద్దాం 24 hours లో ఇది ఎటువంటి రికార్డులు బద్దలు కొడుతుందో.